చాలా ఇన్నోసెంట్ గా చాలా చాలా నీట్ గా చేశారు. నాకు చాలా నచ్చింది. ఆయన ఫ్లోలో ఆదేశిస్తున్నాను అంటారు కదా జడ్జిని, ఆయన ఆదేశిస్తున్నాను అనకూడదు, అభ్యర్థిస్తున్నాను. ఓకే అండి. అంటే ఆయన నెక్స్ట్ అంటే ప్రతి చిన్న మైన్యూట్ ఇది కూడా శుక్రకన్నాలు పడుకునే పాకెట్ లో అంటే పడుకునే నేను నాకు చూస్తున్నప్పుడు ఎక్స్టెన్షన్ నోట్ వచ్చేసింది దానికి. జనరల్ గా మనం చేస్తుంటాం కదా. రఘుబాబు గారు అడిగితే తిను అంటాడు కదా, తిను ఇలాగా సో ఎలాగా పడుకున్నాయి కాబా అని చెప్పేసి అన్నప్పుడు రఘుబాబు గారు కూడా తీసి మళ్ళీ జేబులో పెట్టేసుకుంటాను. నేను ఆ స్పాట్ లో ఉంటుంటే అది అంటే నా జాబే అది కదా. ఫస్ట్ నుంచి మాక్సిమం ఎక్స్టెన్షన్ ఎంత దాకా ఇంప్రూవైజ్ చేయొచ్చు ట్రై చేస్తాం కదా. అప్పుడు రావు గారు ఇంకెలాగ ఉపయోగం లేదా సరే అని నాకు ఇలాంటి అంటే నువ్వు ఆల్రెడీ ఏబిసిడి రాసావు కాబట్టి డిఎఫ్ ఐడియా అవుతుంది. మళ్ళీ అది నువ్వు రాయలేదనుకో మాకు రాదు ఏబిసిడి మేము అక్కడ. అదొకటి ఇంకోటి అది బాగా మీరు కన్ను కొట్టి నడిచేది కదంటే ఆయన కూడా కన్ను కొట్టి అవన్నీ యాక్షన్ రియాక్షన్ స్పాట్ లో అది నాకు సత్య రియాక్షన్ లో టాప్ రియాక్షన్. పెళ్ళికొడికి ఎక్కడ చాలా కూల్ గా నరేష్ గారు ఎంట్రీ అసలు ఒక జర్కిస్తారు కదా తర్వాత ఆయన సూపర్. అదొకటి మీ ఇద్దరిది ఆ ఇంట్లో స్కూటీ ఎలా నడుపుతారు మన ఇద్దరు ట్రాక్ కూడా కొంచెం నాకు కొత్తగా ఉంది నాది. నేను ఇప్పుడు దాకా చేసిన మన ఇక్కడ చేసిన దాంట్లో అది కొంచెం అంటే వాడు స్టోరీని బిగిస్తున్నాడు, వాడు ప్రాబ్లం అవుతున్నాడు హీరోకి, మళ్ళీ నేమో సొల్యూషన్ అవుతున్నాడు హీరోకి, మళ్ళీ జాలి పడుతున్నాడు, మళ్ళీ హీరో వల్ల మోసపోతున్నాడు. అంటే ఇన్ని షేడ్లు ఉన్నాయి అందులో. హైలైట్ నరేష్ గారు హైలైట్ అంటే అంటే ఎంత ఓన్ చేసుకున్నాడంటే ఆ క్యారెక్టర్ బేసిక్లీ అసలు ఇంకా అది వదిలేసుకోవాలి, సిగ్గు అన్ని వదిలేసుకోవాలి. అండ్ ఆబ్వియస్లీ ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. నాకు ఎక్కడంటే బాగా అంటే అంటే కామెడీ మనం ట్రై చేయొచ్చు, మనందరం చేయొచ్చు ఇవన్నీ, కానీ నేను అది ఆ సీన్ ఉంటుంది ఏది మన ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఇంటికి వస్తే ఆ అమ్మాయి ఈ అమ్మాయి డైలాగ్ నేను చెప్తున్నా, మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఆ సీన్ చూసినప్పుడు మేబీ నన్ను చూసి ఉండొచ్చు, కానీ జస్ట్ నరేష్ గారిని అబ్జర్వ్ చేయండి ఆ సీన్ లో. ఈ అమ్మాయి అసలు అంటే అన్లెస్ యూ లివ్ విత్ ద క్యారెక్టర్ యూ కాంట్ డూ దట్. పక్కన ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నన్ను చూస్తాం ఓకే, నేను మాట్లాడుతుంటే నిన్ను చూడటం అనేది. మనం డైలాగ్ చెప్పేటప్పుడు మనం డైలాగ్ చెప్తాం అది అందరం చేస్తాం యాక్టింగ్. మనకు డైలాగ్ లేనప్పుడు మనం చేసేదే క్యారెక్టర్ ఎంత కనెక్ట్ అయ్యో అర్థం అవుతుంది జనాలకు. బట్ గ్రేట్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ లక్కీగా నేను ఆయనతో చేసిన అన్ని మంచి సినిమాలు. అందరు బంధువే ఫాదర్ గా చేశారు, దాని తర్వాత శ్రీకారం చేశారు, దాని తర్వాత శతమానం భవతిలో కూడా ఫాదరే, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫాదరే, ఇంకా ఫాదర్ గా పెట్టేస్తారు. అన్ని మంచి మూవీస్ కదా, అన్ని మూవీస్ మంచి మూవీస్. మా ఇద్దరు కాంబినేషన్ లో వచ్చి అన్ని మంచి సినిమాలు. అందరు బంధువయ్యా ఇక్కడికి వచ్చిన కొత్తలో చూసాను అనమాట. 2009 వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీస్, వాట్ ఐ సా బెస్ట్ మూవీస్ ఎమోషన్ గా. అదే అలా కుదిరింది. ఫాదర్ సన్ చేసినప్పుడు మంచి సినిమాలు చేసాం అనేది అదొకటి కుదిరింది. అండ్